లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. रवि कैप्टन साहब डोंट टच बैक गो बैक नहीं साहब हमारा कैप्टन साहब చూడాలి సార్ మనం ఏం చూస్తావు దొంగ దెబ్బ తీసి వీడిని తీసుకెళ్ళిపోయారు. యుద్ధ ఖైదీని ఏం చేయకూడదని తెలుసు కూడా నానా చిత్రహింసలో పెట్టారు. దేశ రక్షణ రహస్యాలు చెప్పని చెప్పి కళ్ళు పీకేశారు. ఇదిగో నాలుగు కోసేశారు. చివరికి టెస్ట్ ఆ పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు 5 గంటలు మసి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునేమను అస్సలు బతికి ఉన్నాడా?
मैं देखा जिंदा है ఎప్పుడు చూసినావు 10 दिन पहले ఎక్కడ वैन में ले जा रहे थे ఎక్కడికి वो नहीं मालूम भाई वो पुलिस वालों का मामला है बहुत डेंजर मामला है क्या हुआ రే మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ని అంతర్గతితో అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవపరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చుగానే గుడి కట్టారు కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదురా, వ్యవస్థ మీద మాకుండే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి? ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిమైన బిస్మిల్లా ఖాన్ షహనాయి విన్న తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు వీడిని తీసుకెళ్తాడు. ఎవడో వస్తాడు, ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం లేదు, సెక్యూరిటీ లేదు, ఫుడ్ లేదు. ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాట్లాడవేంట్రా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానా? ఐఎస్ఐయా, ఉసామా బిన్ లాడెనా? అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు? ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 3rd డిగ్రీ, చచ్చా 30 డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి. ఏంటి ఆర్డిఎక్స్? ఎక్కడ దాచావా? ఇక్కడ దాచావా? అక్కడ దాచావా? ఎక్కడ దాచావా? అంజద్ భాయ్, అరే భూల్ గయా मैंने. గుర్తుపట్టావా? హజార్. అరే మేరా సగా భాయ్, తెలుసు కదా, అల్లాకి శుక్ర్ మళ్ళీ వచ్చాడు. దుబాయ్ లో ఉన్నాడట. దేక్కేసా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? వీడు ఆల్రెడీ షాక్ ఇచ్చాను. భయపడ్డావు కదా? నిజం చెప్పు, అదేంద్ర యాక్టింగ్? అరే ఇసుకోమనే చూడా తూ. వీడిలాగే బహుత్ అచ్చా యాక్టర్. ఎవరినైనా మాయ చేసేస్తాడు. దేఖ్తే रहना एक दिन शाहरुख खान बनेगा मेरा लड्डू. तेरा फोन చేసావా?
चल खाते हैं।